చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కంటి చూపు కోల్పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు ట్రీట్మెంట్ కోసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు జగ్గారెడ్డి దంపతులు. చికిత్స విజయవంతంగా పూర్తయి విద్యార్థికి కంటి చూపు రావాలని వారు ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకువెళ్లి వైద్య సహాయం అందేలా భవిష్యత్తులో చర్యలు చేపడతానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నాకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది, ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ నా పరంగా ఇమ్మీడియట్లీ ఒక 10 lakhs రూపీస్, 10 లక్షల రూపాయలు ఈ బాబుకి ఎట్ ఏ టైం ఇప్పుడు ఆ 2 ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకోవడానికి అదనంగా కొంత ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అవసరం నేను కూడా దాంతో కంటి చూపు వస్తుందని ఆ విశ్వాసం మంచిదని ఆ విశ్వాసం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకకు చెందిన కిషన్ పవార్, శాంతాబాయి దంపతులు 15 సంవత్సరాల క్రితం సంగారెడ్డి జిల్లా కందికి వచ్చి స్థిరపడ్డారు. వారి చిన్న కుమారుడు సంపూరన్ నాయక్ ఏడాది క్రితం బైక్ మీద నుంచి కింద పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. కంటి నుంచి బ్రెయిన్కి వెళ్లే నరం వీక్ అవడం వల్ల చూపు కోల్పోయాడు. అయితే దీంతో నెల రోజుల పాటు అతను కోమాలో కూడా వెళ్ళిపోయాడు. సంపూరన్ నాయక్ ఆప్టిక్ హైడ్రోపీ అనే ఒక డిజార్డర్తో బాధపడుతున్నట్టుగా డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈ వ్యాధికి చికిత్స కోసం ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నాయక్ తల్లిదండ్రులు. అయితే కంటి చూపు తిరిగి రావాలంటే ఇంకా 2 ప్రధాన చికిత్సలు చేయాలని డాక్టర్లు చెప్పారు. చికిత్స చేసేందుకు 8 లక్షల రూపాయల వరకు అవసరం అవుతాయని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆక్యుపంక్చర్, స్టెమ్ సెల్ రీజనరేషన్ ఒకేసారి చేస్తే కంటి చూపు తిరిగి వస్తుందని డాక్టర్స్ స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కుమారుడికి చికిత్స చేయించలేక అవస్థపడుతున్నారు ఆ తల్లిదండ్రులు. ఇదే విషయాన్ని జగ్గారెడ్డి వద్దకు వచ్చి వారు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. సంపూరన్ నాయక్ దయనీయ స్థితిని చూసి చలించిపోయిన జగ్గారెడ్డి దంపతులు అతడికి చూపు వచ్చేందుకు అవసరమైన చికిత్సలు వెంటనే అందించేందుకు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ ట్రీట్మెంట్స్ కోసం 10 లక్షల రూపాయలను అందించారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అనారోగ్యం బారిన పడిన వాళ్లకు తన వంతుగా సహాయం చేస్తూనే ప్రభుత్వ పరంగానూ సాయం అందేలా కృషి చేస్తున్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలోని క్యాన్సర్ బాధితులకు కూడా అండగా ఉంటున్నామని ఈ సందర్భంగా జగ్గారెడ్డి వివరించారు. సడన్లీగా కింద పడి కంటి చూపోయిన వాళ్ళకు ఇమ్మీడియట్లీ కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతాయి, కొంత సమాజంలో అనేక మంది దాతలు కూడా ఉన్నారు. ఇటువంటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలామంది ఉన్నారు. జగ్గారెడ్డి కాదు, చాలామంది భూమి మీద దాతలు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తుంటూ వాళ్ళ కొంత మనం హెల్ప్ చేసే వాళ్ళం అవుతాము అనే దాంట్లోనే ఈ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతుంది, మన మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి పోతుంది. వాళ్ళు కూడా ఇటువంటి కేసెస్ ఉన్నాయని అబ్జర్వేషన్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. దీన్ని కూడా ఇలాంటి కేసెస్ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొంత మనం ఐడియా సలహా ఇచ్చినట్టుగా ఈ వీడియోస్ పనిచేస్తాయి. కాబట్టి